నమస్తే, వెల్కమ్ టు మైగ్నా టీవీ. నేను ఆదిత్య. అఘోరి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ప్రతి న్యూస్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ట్రెండ్ అవుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అంటే అఘోరి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ఏ వీడియో అయినా కానీ సోషల్ మీడియా వేదికగా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో కూడా మనం కొద్ది నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా అఘోరి శ్రీనివాస్ ని చెంచల్గూడ జైల్లో ఉంచారు పోలీసులు. మరి చెంచల్గూడ జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందో కూడా మన అందరికీ తెలిసిందే. సో పూజల పేరుతో ఒక మహిళని మోసం చేశాడు అనే ఒక చీటింగ్ కి సంబంధించినటువంటి అంశంలో బాగా ప్రగతి రిసార్ట్ కి సంబంధించినటువంటి ఆ మహిళ మోకిలా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో మరి పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి అంశాన్ని ఎక్కడో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్ కి తీసుకొని రావడం జరిగింది. సో పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి వైద్య పరీక్షల నిమిత్తం కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి తరలించడం, ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూసాము. సో జైలుకి వెళ్ళినటువంటి అఘోరి శ్రీనివాస్ అక్కడ కూడా ఒక రకమైనటువంటి వివచ్చమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు అనే అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. సో తాను పెళ్లి చేసుకున్నటువంటి శ్రీవర్షిని తనకు కావాలని సో పెద్దగా కేకలు వేయటంతో తనతో పాటు ములాఖత్ ఏర్పాటు చేయాలి అన్నట్టుగా అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసుల్ని ఆయన అడగటం కానీ ప్రశ్నించడం కానీ ఇలాంటి అంశాలు కూడా సోషల్ మీడియా వేదిక మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ అక్క, బావ, వాళ్ళ నాన్న ఈ రోజు చెంచల్గూడలో ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ తో ములాఖత్ అవ్వడం జరిగింది. సో కుటుంబ సభ్యుల్ని చూసినటువంటి అఘోరి శ్రీనివాస్ కొంచెం భావోద్వేగానికి లోనైనట్టుగా కొన్ని అంశాలు అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు మీడియా విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించారు. సో మీడియాని ఇష్టానురీతిగా మాటలు అన్నారు అనే కొన్ని అంశాలు కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. సో మీడియా పట్ల వాళ్ళు బిహేవ్ చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది మీడియా అంటే వారు లోపల అసలు శ్రీనివాస్ తో ఏం మాట్లాడాడు, మీతో ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడారు, అసలు నెక్స్ట్ అంటే ఆయనకి సొంతంగా అడ్వకేట్ ని పెట్టుకునే పరిస్థితులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం తరఫునే తనకు ఒక అడ్వకేట్ ని కూడా పెట్టడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ విషయంలో మాత్రానికి అసలు కుటుంబ సభ్యులు ఆ ములాఖత్ తర్వాత లోపల ఏం జరిగింది ఏంటి అనే ప్రశ్నలు మీడియా వాళ్ళు అడగడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కాస్త ఆగ్రహానికి గురయ్యారట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఈ రోజు మా అబ్బాయి జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణమే మీడియా అన్నట్టుగా మీడియాని దూషించినటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అంటే సనాతన ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం పరితపిస్తున్నటువంటి నా కుమారుణ్ణి ఒక దొంగగా చిత్రీకరించిందే మీడియా వాళ్ళు అన్నట్టుగా మీడియా పట్ల వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు మంచిర్యాల రండి చూసుకుందాం అంటే, మంచిర్యాల అంటే వాళ్ళ సొంత ఊరు కాబట్టి మా సొంత ఊరికి రండి అక్కడ చూసుకుందాము అనే కోణంలో కూడా అఘోరి శ్రీనివాస్ వాళ్ళ నాన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అండ్ మరోవైపు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నటువంటి అఘోరి శ్రీనివాస్ సో అక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులు శ్రీవర్షిని ఫస్ట్ తన కుటుంబ సభ్యులతో వెళ్ళడానికి ఆమె అంగీకరించలేదు కాబట్టి ఆమెని రిహాబిలేషన్ సెంటర్ కి తరలించడం జరిగింది. అక్కడ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి తిరిగి తమ కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అఘోరి శ్రీనివాస్ కూడా జైల్లో ఉన్నప్పటికీ కూడా తన భార్య తనకు కావాలి అన్నట్టుగా తాను పోలీసులు ఎదుటగా కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ పెద్ద కేకలు పెట్టడం అంటే తనకి సపరేట్ గా ఉన్నటువంటి బారాక్ లో ఉంచినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ విజువల్స్ లో చూసాం కాబట్టి ఆ బారాక్ లో ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ పెద్దగా కేకలు పెడుతూ నా వైఫ్ నాకు కావాలి అన్నట్టుగా పోలీసుల్ని అడిగినటువంటి అంశాలు కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా బయటకైతే రావడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అఘోరి శ్రీనివాస్ ని కలవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం, వాళ్ళు మీడియా పట్ల ఏదైతే కొంచెం దుర్భాషలు ఆడుతూ మీడియాని నిందించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. చూద్దాం, ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ నెక్స్ట్ అసలు అంటే తన బెయిల్ పైన బయటకు వస్తారా ఏంటి, ఎలా ఉండబోతుంది అనే అంశాలపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే ఆయన కుటుంబ సభ్యుల్ని కలవడంతో కాస్త భావోద్వేగానికి లోనైనట్టే తెలుస్తూ ఉంది.